అమ్మా ఇవాళ కూడా పుస్తకాలు కొనపోతే స్కూల్ నుంచి పంపించేస్తారు. నా దగ్గర ఎక్కడేరా, మీ నాన్న అడుగు. ఆయన ఎవడో ఇస్తారు, వెళ్ళి అడగరా. పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి. చూడు, ఆ డబ్బులేటి ఈ సెంట్ నుంచి తీసుకురా. నాకు డబ్బులు కావాలి, పుస్తకాలు కొనాలి. నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందు సీసా తీసురా. నేను వెళ్ళను. సెంటు సీసా తీసుకురారా అంటే స్కూల్ ఉంటే వెళ్ళిపోతుంది. స్కూల్కి నేను ఉన్నానుగా బాబు, నేను తెస్తానేమండి. ఇదిగా నేను వెళ్తానా గానీ ఆ ఇంటికి తీసుకురా. అట్టగానండి. రే, ఆ బండి తీసుకెళ్ళి నీళ్ళ కట్టరా. ఏంటే ఈవేళ ఎప్పుడు పూలు కుట్టుకుంటున్నా? మీరు వస్తే ఏం కట్టుకోలేవరుగా. సరే పద, లోపల పోదాం. లోపలికి ఎందుకు? కట్టి మంచమా ఫ్యానా? సరేలేవే, పందిరి మంచం చేయిస్తాను, కరెంటు తెప్పిస్తాను. ఏడాది నుంచి అంటున్నారు ఈ మాట. రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను కదే. నువ్వు అన్ని ఇచ్చారు ఆర్డర్. నేను సత్యాకి వస్తే నేను ఊళ్ళో వాళ్ళు అంతా అనుకుంటున్నారు అలా నాయన ఇచ్చుకున్నాడు, నీకేమి ఇచ్చాడే అని. చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. సరేలేవే, వారం రోజుల్లో పందిరి మంచం, రాళ్ళ నెక్లెస్, కరెంటు అన్ని వచ్చేస్తాయి. సరేనా? రే, పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గర నుండి పనులు చూసుకో. అలాగనే. ఏ అయ్యగారు ఈ రోజు పొలం వెళ్ళరా? నువ్వు ఉండగా పొలం ఎందుకు, పెళ్ళం ఎందుకే? అప్పుడే వచ్చేసారు. స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకని? పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళు నుంచి చెప్తున్నాను. చెప్పలేకపోయావా? డబ్బులకి ఇబ్బందిగా ఉంది, రేపు ఎల్లుండో కొంటామని. చెప్తే వాళ్ళు అమ్ముతారా? డబ్బులు లేవు. డబ్బులు సోగ్గా గుడ్లేసుకొని తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, ఆ ముందని సినిమాలు తీసుకెళ్ళడానికి ఎక్కడి నుంచి డబ్బులు. ఊరుకోండి, ఏదో తెలిసి తెలియని మాట్లాడినాడు. తెలియకదే నీ అలుసు చూసుకొని నువ్వే అని చెడగొడుతున్నావు. ఎరా, చదువు పేరు చెప్పి పొలం పల్లె కొడతానా? పొలం పల్లె ఎవరు చూస్తారు? నీ తాత రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. వెళ్తాను. నాతో ఎట్టుకోకు. నాతో ఎట్టుకున్నావంటే నిన్ను దాన్ని బజార్ని ఎట్టేస్తాను. ఆడు ఏటన్నాడు? చదువుకుంటానన్నాడు. చదువుకుంటే తప్పేంటి? నన్ను నా బాబు చదువుకోని లేదు కాబట్టి పేడెత్తుకుంటున్నాను. ఆడు పేడెత్తుకోలే. పేడ ఇదిగో, చదువుకోవాలంటే కొట్టే బాబుని చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబుని నేనెక్కడ చూడలేదు బాబు. ఏటి ఏటి అట్ట చూస్తావేటి? పెళ్ళం పిల్లల్ని కొట్టేవాడికి కాలు చేతులు అడిపోగలవు. వెళ్ళలా ఏటి అట్ట చూస్తా? కొంపకొస్తేనే అసహ్యం. ఎల్లాకే పురుగులెట్టిపోతావు. అసహ్యం అంటాడేంటి? ఇదిగో చూడదునా, నువ్వు నోరు మూసుకొని కూకున్నావు అంటే నెత్తినే కూకుంటాడు. మొగుడు మన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి. అప్పుడు వదిలి సలదాకా తెచ్చుకుంటే పీకలే తెచ్చుకుంటాడు. నా మొగుడు చూడాను అక్కడ నుంచినాను. కూకమంటే కూకుంటాడు, నించోమంటే నించుంటాడు, పేడెత్తమంటే ఎత్తుతాడు, పిడకలు కొట్టమంటే కొడతాడు. ఆల్గొండ మొగుడంటే. ఒరే మల్లయ్య, పిడక నువ్వేత్తనం ఏంటి? మా చెల్లె మానేసిన డేటి. నానే మానిపించేసిన. ఎందుకేటి? ఏం లేదు, దాని సేపు పెద్దది కదా. నేను 2 పిడకలేస్తే పేడతో అదో పిడకేద్ది. అలాగైతే ఏటవుద్ది? నా సేపు వ్యాపారం మునిగిపోద్ది కదా. గోడంతా కొట్టేమంటే అలా అలికేసి కబుర్లు చెప్తున్నావేటి? నానేటి చెప్పినాను. చెల్లెమ్మా, ఇదిగో ఈ 100 పెట్టుకుని 100 రూపాయలు మళ్ళీ నెలలో ఇచ్చేస్తాను. ఓ చోదరికి 100 రూపాయలు ఎవరు ఇచ్చుకుంటారు? 50 రూపాయలు ఇచ్చుకుంటాను. నెలలోగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను. పదిస్తాను. నాది లేదు నీ బుద్ధి. ఏటి ఏటి గొనుక్కుతున్నావేటి? నేను నానేడు అనుకున్నాను. అయినా పరమగారి ముందు పరుగు తీసేస్తావేటి? మగాడే కదా. మగాడే కదా. పెళ్ళి 7 ఏళ్ళది, పిల్ల లేదు, పిడుకులేదు. మగాడే నువ్వు కాకపోతే ఎవరు అందరూ కానీ నేనే తప్పించుకొని సంతకెళ్ళాలి. పెద్ద మగాడు బయలుదేరాడు. ఇక్కడే కూకొని నేను వెళ్ళి తీసుకొస్తాను.
చిట్టి చిట్టి ఏం చేస్తున్నావు? గోరింటాకు వస్తున్నాడు. నేను కోసిస్తాలే. నీళ్ళు తీసురా. నీళ్ళు తీసురా. నా చేతులు ఖాళీగా లేవు. అమ్మ తెస్తుందిగా. ఏంటి అమ్మ తెస్తుందిగా. ఏంట్రా ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? గాయదా ఇవ్వండి, నీళ్ళు తీసుకొచ్చాను. తెస్తే నీ ఎత్తి కొట్టుకోవే దారిద్ర మొహమా. ఇప్పుడు నుంచి గొర్రెలకు నేర్పెడుతున్నావా? అది కాదండి, చేతుల నిండా గోరింటాకు పెట్టాను. నేను నువ్వులో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోరాకు పెట్టుకుంటారు. నీకు ఏంటే ఎక్కడికి వెళ్ళా? ఒక్కదాన్ని ఏం చేయమంటారు? ఏమి తోచగా అలా వెళ్ళాను. మీరు ముందుగా వస్తారని కలగన్నానా ఏమిటి? ఆకలేసుకున్నాను. ఇప్పుడా? ఎక్కడుంది? తిని మిగిలితే కుక్కకు పడేశారు. ఆ వచ్చేది కాస్త ముందుగా రాకూడదు? సరే అయితే ఉండు. ఇప్పుడు ఎక్కడ ఉండను? పట్నంలో కొత్త సినిమా వచ్చిందట. హోటల్లో భోంచేసి అట్నీ సినిమాకి వెళ్దాం. సరే అయితే తొందరగా రెడీగా. లాభం లేదమ్మా, పట్నం తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే. రావుడు, మీ నాన్న అక్కడ ఉంటారు. నువ్వు వెళ్ళి తీసుకురాపో. దాని ఇంటికి నేను వెళ్ళను. వెళ్ళనంటే ఎలాగయ్యా? ఆలస్యం చేస్తే చల్లాయి దక్కదు. రేపు పని మీద వెళ్తున్నా గానీ రేపు పొద్దున్న తీసుకెళ్ళాలి. ఇప్పుడే రావాలి. అరే చెప్తుంటే నీకు కదా ఆచరణ చూపించు. అరే నాన్న, బాబు బాబు ఏం జరిగింది బాబు? చిట్టిని పట్నాలో తీసుకెళ్ళాలి. బాగా దెబ్బ తగిలిందంటే పెద్ద పనుందంట. వెళ్ళిపోతున్నాడు. సరే మనం తీసుకెళ్ళారా బాబు? ఏమే కాఫీ పట్రా. నిన్నే కాఫీ పట్రా.
ఏమిటే ఇంకా పడుకున్నావా? కాఫీ తెమ్మని చెప్తాను మళ్ళీ. ఎందుకే పొద్దున కొంపలో ఏడుపు? పొద్దున ఏడిస్తే దరిద్రం. లేచాడు కాఫీ పట్టరా. ఇదిగో కాఫీ. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా? తిండి తిప్పులు మానేస్తారా? అది అందరి వల్ల కాదు. అంటే ఏముంది ఉద్దేశం? ఫ్యామిలీ ఒక్కదానికే కాలిపోతుంది, మరి ఎవరికి లేదనుకున్నావా? పిచ్చి పిచ్చిగా లాగంటే పళ్ళు గుళ్ళు కాలిపోతాయి, జాగ్రత్త. దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు, అంతేగా. నోరు మూసుకోవాలరా? పోనీ ఏదవని